వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్తలున్నప్పటికీ ఓ పాకిస్తాన్ క్రికెటర్ మాత్రం వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ఆడతానంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. నిజానికి పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు అవకాశం లేదు. ఎప్పటి నుంచో ఆ దేశ క్రికెటర్లపై నిషేధం ఉంది. కానీ కొంతమంది పాకిస్తాన్ క్రికెటర్లు వేరే దేశాలకు వలస వెళ్లి ఆ దేశ పౌరసత్వం పొంది పాకిస్తాన్ ప్లేయర్ మొహమ్మద్ అమీర్ కూడా ఐపీఎల్లో ఆడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకోసం అతను కెనడాకు వలస వెళ్లి ఆ దేశ పౌరసత్వం పొంది ఐపీఎల్లో ఆడేందుకు రెడీ అవుతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అమీర్ వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ఆడే అంశంపై స్పందించాడు. అవకాశం వస్తే పాకిస్తాన్ లో జరిగే పిఎస్ఎల్ ను కాదని ఐపీఎల్ ఎంచుకుంటానని పేర్కొన్నాడు. ప్రస్తుతం అమీర్ పిఎస్ఎల్ లోని క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో ఆడే అవకాశం వస్తే మీరు పిఎస్ఎల్ లేకుంటే ఐపీఎల్ ఎందులో ఆడాలనుకుంటున్నారని ఎదురైన ప్రశ్నకు అమీర్ బదులిస్తూ, నిజాయితీగా చెప్పాలంటే నాకు అవకాశం వస్తే నేను ఖచ్చితంగా ఐపీఎల్లో ఆడతాను. ఐపీఎల్లో అవకాశం రాకపోతే అప్పుడు పిఎస్ఎల్లో ఆడతాను అని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి నాకు ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంటుంది. నిజంగా అవకాశం వస్తే ఐపీఎల్లో ఆడతాను అని అమీర్ చెప్పాడు. అయినా వచ్చే ఏడాది ఐపీఎల్ పిఎస్ఎల్ ఒకే టైంలో జరుగుతాయని నేను అనుకోను. ఒకవేళ రెండు ఒకే టైంలో జరిగితే ఏ లీగ్ ఆప్షన్ ముందు జరిగితే ఎవరు నన్ను ముందు తీసుకుంటే ఆ లీగ్ లో ఆడతానని పాక్ క్రికెటర్ అన్నాడు. అమీర్ ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అతని ఆశలు నెరవేరడం కష్టమే. ముఖ్యంగా ఇటీవల కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఐసీసీ ఈవెంట్స్ లో కూడా క్రికెట్ మ్యాచ్లు జరిగే అవకాశం లేకుండా పోయింది. బీసీసీఐ కూడా ఐపీఎల్ లో పాకిస్తాన్ ఆటగాళ్లను అనుమతించకుండా ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోస్లిన్.